ఏపీ రాజధాని భూములు ప్లాట్ల కేటాయింపులపై పొలిటికల్ వార్ తీవ్రమైంది. సిఆర్డీఏలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. అయితే జగన్ ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మరోవైపు రాష్ట్ర విచ్ఛిన్నానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం 33,000 ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. అభివృద్ధి చేసిన తర్వాత అందులో ప్లాట్లు వేసి రైతులకు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయించారు సిఆర్డీఏ అధికారులు. ఇప్పుడు ఈ ప్లాట్ల కేటాయింపులపై రాజకీయ దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. రాజధానిలోని లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయిస్తే రైతులకు అన్యాయం ఎలా జరిగిందని ప్రశ్నించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. కేవలం టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే జంక్షన్లలో, కమర్షియల్ ప్రాంతాల్లో భూములు ఎలా వచ్చాయని జగన్ అధికారులను ప్రశ్నించారు. లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి? వాళ్ళకు దక్కడం ఏమిటి, మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి? ఇది రైతులకు రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా? అయితే జగన్ ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని, ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి జగన్ తప్పుకోవాలని సవాల్ విసిరారు మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఇప్పటికైనా ఇదే ఛాలెంజ్. నువ్వు కానీ దాంట్లో ఏదైనా నేను తప్పు చేసినా అని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే, నీ చేత అయితే, నీకు దమ్ముంటే, నీకు ఆ శక్తి ఉంటే నువ్వు చేయి. నేను వెంటనే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటావు. నువ్వు చేయలేకపోతే నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా? లేనిపోనివని ఎందుకు చెప్తావు? దేనికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, తప్పు నొప్పుకోకపోతే తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఏపీ రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. రాష్ట్ర విచ్ఛిన్నానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని, తాము న్యాయబద్ధంగానే భూములు కొన్నామన్నారు ధూళిపాళ్ల. మేము కొనుక్కున్న భూములు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చాం తప్పితే మేము నీలాగా కబ్జాలు చేయలేదు, దోపిడీ చేయలేదు. దోపిడీ చేసిన సొమ్ముతో మేము విలాసాలకు పాల్పడతలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆరోపణలు చేసి అమరావతి బ్రాండ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు పొలాలిచ్చిన రైతులకు తమకు వచ్చే ప్లాట్లు తీసుకోవడానికి అనేక ఆప్షన్లు ఇచ్చామని వివరించారు సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్. ఇక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా కంప్యూటర్ లాటరీ ఆధారంగా ప్లాట్లు కేటాయించామన్నారాయన. సహజంగా పెద్ద ప్లాట్లు ప్రధాన కూడళ్లకు దగ్గరలో, చిన్న ప్లాట్లు మధ్యలో వస్తాయని చెప్పారు. కాలనీలోకి ప్రజలు రావడానికి, బయటకు వెళ్లడానికి వీలుగానే ప్లాట్ల కేటాయింపు ఉందంటున్నారు సిఆర్డీఏ కమిషనర్. మొత్తానికి ఏపీ రాజధాని భూములు, ప్లాట్లు కేటాయింపులపై రాజకీయ దుమారం రేగింది.